హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. టుడే టాపిక్ వచ్చేసి బీసీసీఐ యాన్యువల్ కాంట్రాక్ట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేశారు. క్రిక్ బజ్ ఇన్ఫార్మ్ చేసింది. సో అఫీషియల్గా అయితే ఇంకా రాలా, క్రిక్ బజ్లో అయితే వచ్చింది. ఇది అఫీషియల్ అవ్వచ్చు. సో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ A+ గ్రేడ్ నుంచి డ్రాప్ అయ్యారు. సో వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి. వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు అనేది మీకు కూడా అప్డేట్ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. సో ఎవరైతే నా ఛానల్ ముందుగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇస్తే ప్రతి ఇయర్ ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది ఇస్తుంది. ఇంతకుముందు A+, A, B, C అనే 4 గ్రేడ్లు అనేది ఉన్నాయి. బట్ A+ అంటే 7 crore పర్ యానం, అంటే 7 కోట్లు ఒక సంవత్సరానికి ఇస్తారు ప్లేయర్స్కి. అది ఫిక్స్డ్ శాలరీ, అంటే వాళ్ళ యొక్క మిగతా ఎటువంటి ఫీజు అయితే కాదు, ఓన్లీ శాలరీ వరకే. అంటే వాళ్ళకి వచ్చే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫీజులు కానీ, ఇంకా బ్రాండ్ అంబాసిడర్ నుంచి వచ్చే ఫీజులు కానీ అలాంటివి ఏం కాకుండా ఓన్లీ బీసీసీఐ ఇచ్చే యాన్యువల్ శాలరీనే యాన్యువల్ గ్రేడ్ అంటారు. సో అది సంవత్సరానికి A+ వాళ్ళకి 7 కోట్లు, అలాగే ఏ గ్రేడ్లో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 కోట్లు, అలాగే B గ్రేడ్లో ఉండే వాళ్ళకి 3 crores, అలాగే C గ్రేడ్ ఉండే వాళ్ళకి 1 crore ఇస్తారు. అట్లా ఒక్కొక్క ప్లేయర్ని ఒక్కొక్క కేటగిరీ కింద డివైడ్ చేసి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. బట్ ఇప్పుడు 2025 టు 2026కి 1 year కాంట్రాక్ట్ కోసం బీసీసీఐ కొత్తగా అనౌన్స్ చేసింది ఆ ప్లేయర్స్ని. ఆ ప్లేయర్స్ ఎవరనేది మన వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది అక్టోబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 దాకా ఉంటుంది. సో ఈ యొక్క 1 year, ఈ 1 yearలో వాళ్ళకి ఆ బీసీసీఐ నుంచి శాలరీస్ అనేది వస్తుంది. సో ఎవరెవరు ఈ యొక్క కాంట్రాక్ట్లో ఉన్నారు, ఎవరెవరు ఈ యొక్క కాంట్రాక్ట్ నుండి డౌన్ అయ్యారు, ఎవరి యొక్క కాంట్రాక్ట్ అనేది అప్ అయింది అనే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా A+ కేటగిరీ అనేది తీసేశారు. సో దాని అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాల, ఆల్మోస్ట్ ఆ కేటగిరీ అనేది డ్రాప్ అవుతుంది. ఎందుకంటే బట్ ఇప్పుడు 3 ఫార్మాట్లు ఆడగల ప్లేయర్స్ అనేవాళ్ళు అరుదుగా ఉన్నారు. సో వాళ్ళని బుమ్రా ఉన్నాడు, బట్ బుమ్రా అన్ని ఫార్మాట్స్ రెగ్యులర్గా ఆడతాడనేది గ్యారంటీ లేదు. సో కొన్ని ఫార్మాట్స్, కొన్ని సిరీస్లకి బుమ్రాని రెస్ట్ ఇవ్వచ్చు, అలాగే కొన్ని మ్యాచెస్కి అతని దూరంగా పెట్టచ్చు. ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బుమ్రా ఆల్ ఫార్మాట్స్ ఆడతాడు, కానీ రెగ్యులర్గా అయితే ఆడడు. సో అతన్ని ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కేటగిరీ అనేది తీసేస్తున్నారని అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఈ కేటగిరీ అనేది ఉండదు. సో ఒక కేటగిరీ ఉంది, అది ఏ అండ్ B, C, ఈ ఒక 3 ఫార్మాట్ గ్రేడ్సే ఉన్నాయి. సో ముందుగా ఏ గ్రేడ్ అనేది చూసుకుందాం. ఏ గ్రేడ్కి 5 crores అని చెప్పాం కదా. ఏ గ్రేడ్లోకి వచ్చేసరికి శుభ్మన్ గిల్ అండ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడేజా, ఈ యొక్క 3 ప్లేయర్స్ని టీమ్ మేనేజ్మెంట్ పెట్టింది. అలాగే శుభ్మన్ గిల్ ఎవరైతే మనకి టెస్ట్ అండ్ వన్డే టీంకి కెప్టెన్గా ఉన్నాడో శుభ్మన్ గిల్ అండ్ యంగ్ ప్లేయర్ కూడా. సో అతని యొక్క క్యాపబిలిటీని బట్టి, అతని ఫ్యాన్ బేస్ని బట్టి, అతని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, సో అతనికి బీసీసీఐ అతనికి ఏ కేటగిరీ ఇచ్చింది. సో అతను ఆల్ ఫార్మాట్స్ ఆడలు. T20లో అతను రీసెంట్గా చూసాం. సో అతను సఫర్ అయ్యాడు, సో అతను ఫెయిల్ అయ్యాడు కూడా T20లో. సో అతన్ని పక్కన పెట్టేశారు. సో అతను కూడా ఏ కేటగిరీకి వచ్చేసాడు. సో శుభ్మన్ గిల్. అలాగే ఇంకొక ప్లేయర్ రవీంద్ర జడేజా ఓన్లీ టెస్ట్ అండ్ వన్డే ఫార్మాట్ ఆడతాడు. సో T20కి రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సో రవీంద్ర జడేజా ఓన్లీ టెస్ట్ ప్లేయరు అండ్ వన్డే ప్లేయర్ కాబట్టి అతను కూడా ఫిట్గా ఉంటే అన్ని ఆ 2 ఫార్మాట్స్ ఖచ్చితంగా ఆడతాడు. సో అతను ఆ క్యాపబిలిటీ, అందులో సీనియర్ ప్లేయర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయరు, కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయరు. సో రవీంద్ర జడేజాకి ఇది ఒక ఫార్మాట్ అనేది ఇచ్చారు ఏ కేటగిరీలో. సో కేటగిరీ ఈ కేటగిరీకి చాలా షాకింగ్ అనే ప్లేయర్స్ ఉన్నారు. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని బీసీసీఐ కేటగిరీ Bలోకి చేర్చింది. ఎందుకంటే వీళ్ళు A+ కేటగిరీలో ఉండేవాళ్ళు. గత 2-3 years నుంచి వాళ్ళు A+ కేటగిరీలో ఉండేవాళ్ళు. 3 ఫార్మాట్లో స్టార్ ప్లేయర్స్, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్స్, అలాగే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా వీళ్ళు. సో వాళ్ళని A+ నుంచి ఏ తీసేసి డైరెక్ట్గా Bలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే B కేటగిరీ అనేది లిమిటెడ్ ఫార్మాట్ అండ్ సీనియర్ ప్లేయర్స్. మినిమం ఖచ్చితంగా 1 ఫార్మాట్ అని ఆడాలి. ఆ ఫార్మాట్కి అవైలబిలిటీ ఉండాలి అండ్ ఫిట్గా ఉండాలి.
సో ఈ యొక్క ఫార్మాట్ కి ఓన్లీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని ఈ ఫార్మాట్ కి డ్రాప్ చేశారు. ఎందుకంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ అయితే ఆడట్లేదు. సో వాళ్ళని బి కేటగిరీ తీసుకొచ్చారు. వాళ్ళు ఆడేది ఓన్లీ వన్ డే ఫార్మాట్. సో వన్ డే ఫార్మాట్ మ్యాచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 2027 వన్ డే వరల్డ్ కప్ దాకా వాళ్ళు ఆడతారని అయితే ఫిక్స్ అయితే అనుకోవచ్చు. బట్ ఈ 2027 దాకా ఎన్ని వన్ డేలు జరుగుతాయి, సో వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడతారు, ఎంత అవైలబిలిటీ ఉంటారనేది మనకు తెలీదు. సో అందుకని బీసీసీ అది ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని గ్రేడ్ డౌన్ చేసి డైరెక్ట్ గా బి కేటగిరీలో తీసుకొచ్చారు. సో బి కేటగిరీలో వాళ్ళకి 3 crores వస్తాయి పర్ యానం. సో ఈ డిసిషన్ కరెక్టా కాదా కామెంట్ చేయండి. సో ఇంకా బి కేటగిరీలో ఇంకెవరున్నారు? కేఎల్ రాహుల్ అండ్ కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. సూర్యకుమార్ యాదవ్ ఎందుకు బి కేటగిరీ వచ్చాడు అంటే అతను ఓన్లీ T20 ఫార్మాటే ఆడతాడు. బట్ అతను T20 కెప్టెన్ అండ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. సో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్ కాబట్టి సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నారు. ఇంకా సిరాజ్ వీళ్ళంతా, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా అట్లీస్ట్ 2 ఫార్మాట్స్ అని ఆడతారు. సో ఈ 2 ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్ అందరినీ బి కేటగిరీ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మటుకు వన్ డే ఒకే ఒక ఫార్మాట్ ఆడతారు. సో వాళ్ళ మటుకి దాంట్లో కేటగిరీ పెట్టారు. అలాగే సి కేటగిరీ అంటే అట్లీస్ట్ 1 ఫార్మాట్. అలాగే న్యూ ప్లేయర్స్ ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలంటే ఈ యొక్క ఫార్మాట్ ఉండేది. అదే T20 ఫార్మాట్. T20 ఫార్మాట్ ఖచ్చితంగా ఆడే ప్లేయర్స్ లిమిటెడ్ ఫార్మాట్ అనేది. సో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీంట్లో. మనందరూ తెలిసిన రింకు సింగ్, అలాగే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ఆవేది, తర్వాత ఋతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధి కృష్ణ, ఎన్కేఆర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి, బిష్నాయ్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ వీళ్ళంతా 1 ఫార్మాట్. సాయి సుదర్శన్ టెస్ట్ ఫార్మాట్ ఆడతారు. తర్వాత హర్షదీప్ సింగ్ అండ్ అక్షర్ పటేల్ కొంచెం అన్యాయం జరిగింది అనిపించింది. ఎందుకంటే అక్షర్ పటేల్ 3 ఫార్మాట్లు ఆడగల ప్లేయర్, వన్ డే T20. బట్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అండ్ వన్ డేలో రవీంద్ర జడేజాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో అక్షర్ పటేల్ సి గ్రేడ్ కి డౌన్ చేశారు. సో అలాగే హర్షదీప్ సింగ్ కూడా 3 ఫార్మాట్ ఆడగల ప్లేయర్. బట్ హర్షదీప్ సింగ్ ఇంతవరకు టెస్ట్ ఫార్మాట్ ఆడలేదు. వన్ డేలో కూడా బుమ్రా, సిరాజ్ తర్వాత హర్షదీప్ సింగ్ కి ఎక్కువ ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. సో హర్షదీప్ సింగ్ కూడా నెక్స్ట్ యాన్యువల్ కాంట్రాక్ట్ లో అతని గ్రేడ్ అప్ చేసుకోవచ్చు. సో వరుణ్ చక్రవర్తి ఓన్లీ T20 ఫార్మాట్ ఆడతాడు. రింకు సింగ్ అంత T20 ఫార్మాట్. శివం దూబే వీళ్ళంతా T20 ఫార్మాట్. ధ్రువ్ జూరేల్ ఓన్లీ టెస్ట్ ఫార్మాట్ ఆడతాడు. ప్రసిద్ధి కృష్ణ కూడా టెస్ట్ ఫార్మాటే. నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ఫార్మాట్ ఆడతాడు. అలాగే వన్ డే ఫార్మాట్ అతనికి ఇంకా ప్రూవ్ అనేది చేసుకోవాలి అతని ప్లేస్ అనేది. సో నితీష్ కుమార్ రెడ్డి అనేది ఇంకా చెప్పలేము, అతను ఈ యొక్క సి కేటగిరీలో ఉన్నాడు. సో సి కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ యాన్యువల్ గా 1 crore ఇస్తారు. సో ఈ ప్లేయర్స్ కి ఖచ్చితంగా సంజు శాంసన్ అండ్ ఋతురాజ్ గైక్వాడ్ కూడా సి కేటగిరీలో ఉన్నారు. సో ఏ ప్లేయర్స్ కి యొక్క కేటగిరీలో అనేది మిస్ అయింది అనేది మీరు కామెంట్ చేయండి. ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్, మహమ్మద్ షమి లాంటి ప్లేయర్స్ వీళ్ళంతా యాన్యువల్ కాంట్రాక్ట్ అనేది మిస్ అయ్యారు. సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది వస్తుందా రాదనేది, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్స్, దేవదత్ పడికల్ లాంటి ప్లేయర్స్ వీళ్ళంతా మళ్ళీ ప్రూవ్ చేసుకుని డొమెస్టిక్ క్రికెట్ బాగా ఆడి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వాళ్ళ యొక్క ఫిట్నెస్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ యాన్యువల్ కాంట్రాక్ట్స్ కి వాళ్ళ యొక్క ప్లేస్ అనేది ఉంటది. సో ఈ యొక్క యాన్యువల్ కాంట్రాక్ట్ లిస్ట్ అనేది మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. సో ఎవరికి కేటగిరీ అనేది గ్రేడ్ అనేది తక్కువ ఇచ్చారు? సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి గ్రేడ్ తక్కువ ఇచ్చారా లేదా వాళ్ళు ఒకే ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి బీసీ కరెక్ట్ నేను తీసుకుందా అనేది కామెంట్ చేయండి. సో అక్షర్ పటేల్ కి అండ్ హర్షదీప్ సింగ్ కి అన్యాయం జరిగిందా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే వీళ్ళిద్దరికి ఇంకొక గ్రేడ్ పెంచేసి బి గ్రేడ్ అనేది ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు 2 ఫార్మాట్లు ఆడగల ప్లేయర్సే. సో హర్షిత్ రాణా కూడా 3 ఫార్మాట్ ఆడగల ప్లేయర్. బట్ అతను ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతను ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసి ఈ యొక్క ఇయర్ లో అతని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అతని యొక్క గ్రేడ్ అనేది చేంజ్ చేస్తారు. సో చూద్దాం బీసీ వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ యొక్క గ్రేడ్లు పెంచుకుంటారా లేదా తగ్గించుకుంటారా అనేది ఒక ప్లేయర్స్ యొక్క నిర్ణయం. సో ఇదన్నీ బీసీ ఎందుకు పెట్టిందంటే వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ బాగా ఆడతారు, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కి ఆదరణ పెరిగిద్ది. సో యంగ్ ప్లేయర్స్ ఇంకా ఆడాలని కోరుకుంటారు. ఇలాంటి స్కీమ్స్ ఉంటే బీసీ ఇంకా
బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఒక బీసీఏ నిర్ణయం. సో మీరు కూడా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.